వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూద్దాం. ముందుగా కట్ చేసిన బెండకాయలను జిగురు పోవడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ పై పెట్టి అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. నెక్స్ట్ వేయించిన బెండకాయ ముక్కలను వేసి మళ్ళీ కలపాలి. ఒక చిన్న బౌల్లో చింతపండును వేసి నానబెట్టాలి. నెక్స్ట్ బెండకాయలు కొంచెం గోలిన తర్వాత అందులో సరిపడంత కారం, ఉప్పు వేసి మళ్ళీ కలపాలి. నానబెట్టిన చింతపండును పులుసుగా మార్చి వీడియోలో చూపిస్తున్నట్టుగా అందులో పోయాలి. పోసి మళ్ళీ కలిపి మూత పెట్టేయాలి. నెక్స్ట్ ఒక పాత్ర తీసుకొని అందులోకి శనగపిండిని తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత దాన్ని మరుగుతున్న ఈ బెండకాయ చారులో పోయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం చిక్కబడిన తర్వాత అందులో తాలింపు వేయాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి మళ్ళీ అందులో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు అండ్ పసుపు ఇవన్నీ వేసి కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గోలిన తర్వాత అందులో బెండకాయ సాంబార్ని పోసి కలపాలి. అంతే, టేస్టీ బెండకాయ సాంబార్ రెడీ. తాలింపులో పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా బెండకాయ సాంబార్ చేసుకుంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. మీకు కూడా నచ్చుతుంది. సింపుల్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.